నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. అమరావతి బెస్ట్ సిటీగా ఎదుగుతుందని ఎవరూ ఆపలేరని ధీమా. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన విశాఖపట్నం డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు కుస్తీలు పట్టాల్సిన దుస్థితి నెలకొందన్న కేటీఆర్. చివరికి క్రాప్ హాలిడేలు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన. తెలుగు సంస్కృతి, సినిమా, సాహిత్యం, కళలు, రుచుల సమ్మేళనగా విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పొన్నమి ఘాట్లోని ప్రధాన వేదికపై 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణానదిలో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ బోట్లను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అభివృద్ది పదంలో పయనిస్తుందని అన్నారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎంత బాధపడినా అమరావతిని దేశంలోనే బెస్ట్ సిటీగా, డైనమిక్ సిటీగా తీర్చిదిద్ది తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తెలుగు సంస్కృతి, సాహిత్యం, తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఇప్పుడే చాలామంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి, ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్. ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు. ఇంకొకవైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒకరోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. అందుకే మన సంస్కృతి, సాంప్రదాయాలు చాటే కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజటి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి. అయితే వేడుకలు అనగానే వినోదమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా. అందుకే 28 ఈవెంట్లు పెట్టారు, 4 వర్క్షాపులు నిర్వహిస్తున్నారు, తెలుగు వంటల రుచి చూపించబోతున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం. భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్నీ మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంట్రప్రెన్యూర్సే ఉంటారు. ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది, ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఒక రోజున ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు, అది జరుగుతుంది. ఈరోజు 5 సంవత్సరాలు 1924 పండుగల లేవు, ఉత్సవాలు లేవు, నవ్విన సందర్భం లేదు. అలాంటిది ఈరోజు మీరు చూస్తే మొన్నే విజయవాడలో దసరా చేశారు, అదరగొట్టారు. మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూరు గుర్తొస్తుంది, లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది. ఈసారి
దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. పక్కన తమిళనాడు జల్లికట్టు. నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. చిత్తూరు జిల్లాలో మాకు కూడా తమిళనాడు వాసన ఉంటే జల్లికట్టు అనేది వారసత్వంగా వస్తుంది. అది బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఆచారాల్ని మనం కాపాడుకోవాలి. ఇది మన సంస్కృతి. మన సంస్కృతిని మనం మర్చిపోతే నేను ఒకటే చెప్తున్నా, మన చరిత్రనే మనం మర్చిపోయినట్టు అవుతుంది, మనల్ని మనమే మర్చిపోయినట్టు అవుతుంది. అందుకని మనలో ఒక పౌరుషం ఉండాలి, ఒక ఉత్సాహం ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అప్పుడే మన తెలుగు జాతి అస్తిత్వం అనేది శాశ్వతంగా నిలుస్తుంది. ఈరోజు మీరు చూశారు, మన సంస్కృతి, సాహిత్యం, సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి అభినందిస్తున్నా. ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు పవిత్ర హారతి, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 2 సార్లు కృష్ణా హారతి, కృష్ణా ఉత్సవాల్ని, అంటే ఏదైతే ఈసారి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరం అనగానే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3 పుష్కరాలు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మొదటి పుష్కరాలు హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాం. రెండో పుష్కరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశాం. మళ్ళీ 3వ పుష్కరాలు ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే 27కి గోదావరి చేస్తున్నాం. 28కి మళ్ళీ కృష్ణాలో చేస్తున్నాం. 12 సంవత్సరాల కంటే ముందు కృష్ణా నదికి పవిత్ర హారతి ప్రారంభించాం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి విశాఖపట్నం డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గీతాంజలి స్కూల్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు చిన్నారులకు సాంప్రదాయబద్దంగా భోగిపళ్లు పోసి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన భోగి మంట వెలిగించారు. సాంప్రదాయ పిండి వంటల స్టాల్, బొమ్మల కొలువును వీక్షించి కరెస్పాండెంట్ ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యాన్ని అభినందించారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, తెలుగు సాంప్రదాయాలు, గ్రామీణ సంస్కృతి విలువలను విద్యార్థులకు వివరించారు. మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను ఎమ్మెల్యే ఆసక్తిగా పరిశీలించారు. ముగ్గుల పోటీలు సహా వివిధ సాంస్కృతిక, వినోదాత్మక పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో.
భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటిని వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడకపాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండుగొచ్చేమో అంటూ చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజే మనకి సంక్రాంతి వచ్చింది అన్నట్టుగా అందరినీ కూడా మనం పల్లెల్లో చూసేవాళ్ళం. మన గ్రామాల్లో ఇదివరకు ఇలాంటి సాంప్రదాయం కనుమరుగైపోతున్న తరుణంలో ఇంత చిన్న పిల్లలందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళతో కూడా అంటే గతంలో చాలా స్కూల్స్లో అన్నింటిలో కూడా చేయించేవారు. ఈరోజు చాలా స్కూల్స్కి గ్రౌండ్సే లేవు. ఈరోజు ఇక్కడ ఇలాగ ఆటపాటలతో పాటు మనకి అక్కడ పిండి వంటలు కూడా అంటే గతంలో ఇప్పుడు అందరూ చూస్తున్నారు, అందరూ కూడా హోటల్స్కి అలాగే క్యాంటీన్కి రకాల పిజ్జాలు బర్గర్లు అనే టైంలో కూడా ఈరోజు మనకి పాత గుర్తుకొచ్చేటట్టు మనకి పూర్చుట్లు కానీ అరిసెలు కానీ రకరకాల పిండి వంటలు అన్నిటిని కూడా గతంలో అన్నిటిని కూడా ఇప్పుడున్న జనరేషన్కి కూడా పరిచయం చేసేటట్టు వాటిని ఏర్పాటు చేయటం, అలాగే బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసి వాటిలో కూడా అంటే గతంలో ఈ రోజును చూస్తే ప్రతిరోజు దొరికి మనకి గతంలో ఏదైనా ఫెస్టివల్స్ జరిగిన రోజుల్లోనే వీటిలన్నిటిని కూడా మనం చూసేవాళ్ళం. ఈ రోజున చేబ్రోలికి నారాయణపురాన్ని కూడా అనుసంధానంగా ఈ స్కూల్ ఏర్పాటు చేసి రెండు గ్రామాలను కలిపేటట్టుగా అంటే అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు కూడా అందరూ దగ్గరలోకి వచ్చే విధంగా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం, అలాగే మనకి జూనియర్ కాలేజ్ కాకుండా ఈరోజు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా దగ్గరలో అన్నిటికీ కూడా అంటే ఎంత ఈ పల్లెటూరులో స్కూల్స్ మేనేజ్ చేయాలంటే చాలా ఇబ్బందికర వాతావరణం, దాన్ని కూడా తట్టుకుంటా పిల్లలందరికీ కూడా ఉన్నతమైన విద్యని అందిస్తున్న మన సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. పోలీసుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ బాపట్లకు చెందిన మానస బ్యూటీషియన్ గా పనిచేస్తుందని ఓ ఫంక్షన్ లో మేకప్ చేయడానికి వెళ్లగా అక్కడ యజమాని బంగారు ఆభరణం పోతే దానిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. మానస్పై అనుమానంతో డిసెంబర్ 26న పోలీసులు పీఎస్కు పిలిచి ఆమెను ఇబ్బంది పెట్టారని అన్నారు. పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలియజేశారు. ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. మాకు ఒక ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మా నోటీస్ కి తీసుకొచ్చారు. బాపట్ల అమ్మాయి గోగన మాన్స వాళ్ళ తండ్రి గారు, అమ్మాయి ఏంటంటే బ్యూటీషియన్ గా పనిచేస్తుంది. అప్పుడప్పుడు మేకప్ ఫంక్షన్స్ కి మేకప్ వేయటానికి కూడా బయటికి వెళ్తూ ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, అక్కడ ఏదైతే ఒక జ్యువెలరీ పోయిందనే నెపంతో వీళ్ళే తీసుంటారనే అనుమానంతో ఆ అమ్మాయిని డిసెంబర్ 26న స్టేషన్ కి పిలిచి ఇంట్రాగేషన్ చేయటమే కాకుండా కొట్టారు అనేది ఆ అమ్మాయి ఇది. సో ఆ అమ్మాయి ఫొటోస్ కూడా చూపించింది, చేతుల మీద కొట్టడం అది. ఆ తర్వాత నుంచి కూడా రోజు స్టేషన్ కి పిలిపియటం, కూర్చోబెట్టడం, మళ్ళీ వెళ్ళమంటాం, మళ్ళీ రమ్మంటాం, ఇలా కూడా కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి పాపతో. సరే ఏదైనా మనకి లాలో అందరికీ తెలుసు, గిల్టీ అంటిల్ ప్రూవెన్ అని, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ అని అందరం కూడా చదువుకుంటూనే ఉంటాం, అందరికీ తెలుసు, అట్స్ బేసిక్ థింగ్. కానీ ఏమీ ఆధారాలు లేకుండా కేవలం అమ్మాయి ఆ ఫంక్షన్కి వెళ్ళిందని చెప్పి ఇది బేస్ చేసుకొని కొట్టడం అనేది నిజంగా అమానుషం. ఎవరైనా సరే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళనే మనం కొట్టట్లేదు, ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అని చెప్పి అది అలాంటిది ఒక ఆడపిల్లని స్టేషన్ కి పిలిపించి ఇబ్బంది పెట్టడం. మళ్ళీ ఇంకో నిన్న కంప్లైంట్ ఏంటంటే స్టేషన్ పిలిపించి కొట్టి మళ్ళీ ఎక్కడో కళ్ళకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకువెళ్లారు అది అని కూడా పాపతో మాట్లాడితే చెప్పడం జరిగింది. సో ఎస్పీ గారితో మాట్లాడాం, మీరు నిజంగా అమ్మాయి మీద అనుమానం ఇంట్రాగేట్ చేయండి, అంతేగాని కొట్టడం అనేది ఇట్స్ నాట్, ఎవరికి కూడా రైట్ లేదు. ఎస్పెషల్లీ ఒక ఆడపిల్లని అన్నిసార్లు స్టేషన్ కి పిలిపించి ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. సో ఆయనతో మాట్లాడడం, ఆయన కూడా దాని మీద ఒకసారి ఇన్వెస్టిగేషన్ కేసు ఐడియా ఉందన్నారు, ఫుల్ గా డీటెయిల్స్ అది జరిగితే నిజంగా కనుక వాళ్ళు చేస్తుంటే యాక్షన్ తీసుకుంటాం కన్సర్న్డ్ వాళ్ళ మీద అని చెప్పారు. నీకేం ఇవ్వలే, వీళ్ళతో ఊరికే సంతకం పెట్టించుకున్నారు ఒక పేపర్ మీద, కనీసం దాంట్లో ఏంటి కంటెంట్ అని కూడా వీళ్ళని చదవనివ్వలేదంట. మీరు మాన్సాను వాళ్ళ తండ్రి గారితో సంతకం పెట్టించుకున్నారు. సో అది జరుగుతుంది. సో ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అప్ చేస్తే నిజంగా తప్పు చేస్తుంటే ఓకే, కానీ కొట్టడం అనేది ఇట్స్ నాట్ హ్యూమెన్. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళనైనా కొట్టడం అనేది నాట్ హ్యూమెన్. దట్టు పైగా ఒక ఆడపిల్లని
అలా పిలిచి ఇబ్బంది పెట్టడం అనేది ఇట్స్ నాట్ రైట్. సో ఆ యాంగిల్ మీద మేము ఎస్పీ గారితో మాట్లాడి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.